తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిందితుల్లో ముగ్గురు అప్రూవర్గా మారారని సంచలనమైనటువంటి విస్తుపోయే వాస్తవాలను వారు బయట పెట్టారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ అప్రూవర్గా మారినటువంటి ఆ ముగ్గురు ఎవరు అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సంచలనం సృష్టించినటువంటి కల్తీ నెయ్యి కేసు వ్యవహారంలో నిందితుల్లో ఉన్నటువంటి ముగ్గురు వారు అప్రూవర్గా మారారని, ఆ కేసుకు సంబంధించి విస్తుపోయే వాస్తవాలను బయట పెట్టారన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. ఇంతకీ ఆ ముగ్గురు ఎవరు, వారు నిజంగా అప్రూవర్గా మారారా లేదా, మారితే ఏం చెప్పారు, ఏం జరగబోతుంది ఈ కేసులో? కల్తీ నెయ్యి కేసులో కీలకమైనటువంటి ముగ్గురు కోర్టు దగ్గర వాళ్ళు ఏం జరిగిందని చెప్పారు, అప్రూవర్గా మారారు. ఓకే. ఈ ముగ్గురులో ఒకళ్ళు సీనియర్ సైంటిస్ట్ బత్తల సురేంద్రనాథ్, ఆయన పేరు. ఆయన ఎవరు అని అంటే ఎన్డిఆర్ఐ సైంటిస్ట్. అంటే ఇది నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ బెంగళూరు, దీనికి సంబంధించినటువంటి సైంటిస్ట్. ఆయనే గత కొంతకాలంగా కొన్ని సంవత్సరాలుగా తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించిన నెయ్యి క్వాలిటీ ఎలా ఉంది ఏంటి అనేది మొత్తం సలహాలు సూచనలు ఎవ్రీథింగ్ ఆయనే చేసేవాళ్ళు. అంత కీలకమైన, ఈవెన్ 2014 నుంచి 2019 వరకు కూడా ఆయనే ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా. ఓకే. ఇప్పుడు కూడా ఆయనే ఉన్నారు. సైంటిస్ట్ సురేంద్రనాథ్ అని అతను నేరుగా ఏసీబీ కోర్టులో జడ్జికి ఇచ్చినటువంటి వాంగ్మూలం ఇది. జడ్జి తోటి నేను అప్రూవ్గా మారుతారని చెప్పి జడ్జికి ఏం జరిగిందని చెప్పి క్లియర్ గా చెప్పినటువంటి సైంటిస్ట్ ఆయన. ఓకే. ఎందుకు చెప్పారనంటే, ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత సిబిఐ వేసినటువంటి సిట్ ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాత కోర్టులో ఆయన్ని ప్రొడ్యూస్ చేశారు. డిసెంబర్ మొదటి వారంలో. ఇది ఆయన అప్రూవ్గా మారినట్టు ఇప్పుడు లేట్గా ఆలస్యంగా తెలుస్తుంది. అప్రూవ్గా మారి జడ్జికి చాలా క్లియర్ గా చెప్పారంట, నేను ఎందుకు ఇటీవల అప్రూవ్గా మారుతారని వెళ్ళి ఎందుకు ఆ విధంగా నేను చేయాల్సి వచ్చింది, కల్తీ జరిగినప్పటికీ కూడా నేను కల్తీ లేనట్టు ఎందుకు చూసి చూడనట్టు నేను వదిలిపెట్టాను అనేది కూడా క్లియర్ గా చెప్పారంట. ఏం చెప్పారు అని అంటే, 2019 వరకు నిక్కచ్చిగానే నెయ్యి సరఫరా జరిగింది, నిబంధనల ప్రకారమే అన్ని చెకింగ్స్ జరిగాయి. 2019 తర్వాత మాత్రమే ఈ రసాయనాలతో కూడినటువంటి నెయ్యి వచ్చింది అని అంటే, మరి మీరేం చేస్తున్నారంటే, అదే చెప్పడానికి నేను వచ్చాను, అప్రూవ్గా మారుతానని చెప్పి జడ్జికి చెప్పారంట. ఏం చెప్పారనంటే, 2019 తర్వాత ఆయన ఎప్పుడు వచ్చినా కానీ ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఎయిర్పోర్ట్ నుంచి ఆయనకి విఐపి ప్రోటోకాల్ ఇచ్చేవాళ్ళంట. ఓకే. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి దర్శనాలు, వీటిని కూడా ప్రోటోకాల్ ఇచ్చేవాళ్ళు. విఐపి ప్రోటోకాల్ తోటి ఆయన తీసుకెళ్లేవాళ్ళంట. ఆయన కానీ, ఆయన స్నేహితులు కానీ, ఆయన బంధువులు కానీ ఎవరు వచ్చినా సరే రాచమర్యాదలు చేసేవాళ్ళంట. దాంతో వాళ్ళు ఏం చెప్తే నేను అది చేశాను, కేవలం దర్శనాల కోసం మాత్రం చేశాను తప్పితే నేను డబ్బులు తీసుకోలేదు, నాకు నెలకు 3 లక్షల రూపాయలు శాలరీ ఉంటుంది, నాకు తీసుకోవాల్సిన అవసరం లేదు, కేవలం దర్శనాలు, అలాగే నాకు ఎయిర్పోర్ట్ కారు పంపిస్తారు, టీటీడీ కారు పంపించేవాళ్ళంట, తిరుమల తిరుపతి దేవస్థానం కారు పంపించేవాళ్ళంట ఆయనకి. ఆ కారులో ఆయన్ని తీసుకొచ్చి గెస్ట్ హౌస్ కూడా తిరుమల తిరుపతి దేవస్థానం గెస్ట్ హౌస్ లోనే పెట్టేవాళ్ళు, ఎవ్రీథింగ్ చూసేవాళ్ళు. దాంతో నేను ఫ్లాట్ అయిపోయాను, వాళ్ళు ఏం చెప్తే అది చేశాను అని చెప్పి వాంగ్మూలం ఇచ్చారంట. ఇది సురేంద్రనాథ్ కథనం. ఇక మరొక అప్రూవర్ ఎవరంటే బోలేబాబా డైరీ ఉంది కదా, ఆ బోలేబాబా డైరీకి సంబంధించినటువంటి ఉద్యోగి. ఆయన అక్కడ ఏమేం జరిగింది మొత్తం పోసగుచ్చినట్టు ఆ బోలేబాబా డైరీలో చెప్పారంట. ఓకే. ఇక మూడో అతను ఎవరంటే, ఎవరైతే ఈ రసాయనాలను సరఫరా చేశారో, ఈ రసాయనాలను సరఫరా చేసిన అతను జడ్జి ముందు అప్రూవ్గా మారి, నేను ఇదిగో ఇంత పెట్టారు, నేను ఇంత సరఫరా చేశాను, రసాయనాలు నేనే సరఫరా చేశానని చెప్పి ఆయన అప్రూవ్గా మారి వాంగ్మూలం ఇచ్చారంట. అంటే కీలకమైనటువంటి వాళ్ళు బోలేబాబా డైరీలో ఏం జరిగింది అనేది అప్రూవ్గా మారిపోయి ఆయన ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? A14 అతను. అతని పేరు ఏంటి? A14 ఆశీష్ రోహిలా ఇతను. అలాగే A17 మహేష్ కుమార్ రోహిరా. మహేష్ అలాగే ఆశీష్ మహేష్. వీళ్ళు ఏసీబీ కోర్టు న్యాయ అధికారి దగ్గర, జడ్జి దగ్గర, ఏసీబీ అధికారి దగ్గర చెప్పారు. ఉత్తరాఖండ్ లోని భగవాన్పురాలో ఉన్న బోలేబాబా డైరీకి ఉద్యోగి ఇతను ఆశీష్, బోలేబాబా డైరీ ఉద్యోగి. అతను చెప్పాడు మొత్తం కల్తీ ఎలా జరిగింది, ఎలా చేసాము,
అని ఎలా నెయ్యి తయారు చేసామని చెప్పి మొత్తం పోసగుచ్చినట్టు కోర్టు దగ్గర జడ్జికే చెప్పాయంట. ఆ తర్వాత ఎక్కడి నుంచి ఎక్కడికి రసాయనాలు అలాగే ఇతర పదార్థాలు ఎంతెంత పరిమాణంలో పంపించాము అనేది, వాటితో కల్తీ ఎలా జరిగింది మొత్తం వివరాలని A17 మహేష్ అనే అతను, మహేష్ కుమార్ రోహిరా అతను, ఈ మహేష్ కుమార్ అతను చెప్పాడంట. రసాయనాలు సరఫరా చేసే వ్యాపారి కానీ అతడు కూడా బోలేబాబా డైరీకి తాను సరఫరా చేశానని చెప్పి మొత్తం చెప్పాడు, ఎంతెంత ఎక్కడెక్కడి నుంచి చేశాను అంటే. సో ముగ్గురు కీలకమైనటువంటి వాళ్ళు అప్రూవ్గా మారారు. ఓకే, అప్రూవ్గా మారడంతో పాటు ఇప్పుడు లేటెస్ట్గా ఇన్వెస్టిగేషన్ ఏం జరిగిందంటే, చిన్నప్పన్న ఉన్నారు కదా, ఎవరి చిన్నప్పన్న, వైవి సుబ్బారెడ్డి గారికి పిఏ. ఓకే, ఆయన టీటీడీ చైర్మన్గా ఉన్నప్పుడు, అంతకుముందు ఆయన ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి ఢిల్లీలో ఉన్నటువంటి ఏపీ భవన్కి సంబంధించినటువంటి ఉద్యోగి. ఇప్పుడు ఈయన టీటీడీ చైర్మన్ తర్వాత ఆయన అక్కడ అపాయింట్ చేశారు. సో ఓవరాల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అతని అకౌంట్లో పడిన డబ్బు ఎంత అంటే దాదాపు 5 కోట్లు, సుమారుగా 4 కోట్ల చిల్లర ఎంత ఉంది, మొత్తం 5 కోట్లు. ఈ 5 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఇతనికి అని చెప్పి ఎంక్వైరీ చేస్తే కొన్ని షూ మార్ట్ల నుంచి, కొన్ని లాజిస్టిక్ కంపెనీల నుంచి ఇట్లా వచ్చినాయి అంట. ఇందుకు ఆయన అకౌంట్ ఏంటి అని అంటే, ఆయన అసలు అకౌంట్ ఎలా మెయింటైన్ చేశాడు అనే దాని మీద సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే, విజయవాడకు సంబంధించిన శ్రీదేవి అనేటువంటి ఒక ఆవిడ, ఇతను అపార్ట్మెంట్లో ఉండేవాడంట విజయవాడలో. ఈ అపార్ట్మెంట్లో ఆవిడ ఉండేవాళ్ళంట. ఆవిడ కుమార్తె ఇతనికి పరిచయం. సో ఆ కుమార్తె ద్వారా ఆవిడని పరిచయం చేసుకొని ఆవిడ ఖాతాని, ఆవిడకు ఉండేటువంటి బ్యాంక్ ఖాతాని, ఆ బ్యాంక్ ఖాతా నెంబర్లు కూడా ఇచ్చారు ఇవాళ. బ్యాంక్ ఖాతాని ఏం చేశారు, విజయవాడ నుంచి ఢిల్లీకి మార్చాడు. ఢిల్లీకి మార్చి ఆ ఖాతాలో డబ్బులు వేయించుకునేవాళ్ళు. ఈ డబ్బులన్నీ, ఇది దందా డబ్బులన్నీ వేయించుకునేవాళ్ళు. వేయించుకున్న తర్వాత ఆ ఖాతా నుంచి ఇతని ఖాతాకి వేసుకునేవాళ్ళంట, అకౌంట్ నుంచి. ఆ అకౌంట్ నుంచి ఈ అకౌంట్కి డైరెక్ట్గా ఈ అకౌంట్కి వేయించుకునేవాడు కదంట. ఇదంతా సిబిఐ ఇన్వెస్టిగేషన్ లో తేలింది. ఇతను చిన్నప్పన్న విచారణకు హాజరయ్యాడు. విచారణకు హాజరైన సందర్భంగా ఈ విషయాలు చెప్పలేదంట సిబిఐకి. సిబిఐ వాళ్ళు ఎంక్వైరీ చేస్తే బయటపడినటువంటి అంశం అంటే చిన్నప్పన్న విచారణకి సహకరించలేదంట. సో ఆ సహకరించకపోతే వీళ్ళు చేసినటువంటి ఇన్వెస్టిగేషన్ లో ఈ డబ్బంతా ఈ అకౌంట్ లో ఎందుకు వచ్చింది, ఇతని శాలరీ 64 లక్షలు అంటాం. ఇది ఆ 3 సంవత్సరాలు 4 సంవత్సరాల టెన్యూర్లో ఆయన ఏపీ భవన్కి సంబంధించి ఉద్యోగిగా చేయని, లేదంటే పిఏగా చేయని, ఎప్పుడైతే అతని శాలరీ 64 లక్షలు, 5 కోట్లు 64 లక్షలు పోతే మిగతా డబ్బు ఇతనికి ఎట్టొచ్చింది అని చెప్పి ఎంక్వైరీ చేస్తే సిబిఐ వాళ్ళు ఆ శ్రీదేవి అనేటువంటి అకౌంట్ని ఢిల్లీకి మార్చి ఇక విజయవాడ నుంచి ఆవిడ అకౌంట్లో డబ్బులు వేయించుకొని అవినీతి జొమ్ము అక్కడి నుంచి ఈయన తీసుకున్నాడు అని చెప్పి సిబిఐ వాళ్ళు లేటెస్ట్గా తెలిసారు. ఇది అప్డేటు. ఒకటి చిన్నప్పన్న అప్డేటు, 2 అప్రూవర్గా ముగ్గురు మారారు. అప్రూవర్గా ముగ్గురు మారి వాళ్ళు ఏం జరిగింది చెప్పిన తర్వాత కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కల్తీ లేదు, కొవ్వు లేదు, లేదంటే ఇంకేమీ లేదు, ఇదంతా రాజకీయ పరంగా చేస్తున్నటువంటి ప్రచారం అని చెప్పి వాళ్ళు చెప్తుంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాదని చెప్తున్నారు. కానీ ఇది పొలిటికల్ గా చేసేసి పొలిటికల్ గేమ్ అన్నట్టుగా వెళ్ళిపోయింది. అందుకే మీరు అబ్జర్వ్ చేయండి, సోషల్ మీడియాలో కూడా మనం వీడియోలు పెట్టినా కానీ అంత ఎక్కువ మిగతా వీడియోలు చూసినట్టు ఫాలో అవ్వట్లా. కారణం ఏంటి, ఇదేదో పొలిటికల్ ఇష్యూలు అనేవి తీసేస్తున్నారు. కానీ ఇది దారుణమైనటువంటి దుర్మార్గం, దారుణమైన దుర్మార్గం. ఇది ఏం జరిగింది అనేది ఇప్పుడు సిబిఐ చెప్పింది. అసలు దీని వెనక ఎవరున్నారు ఏంటి అనేది చాలా వరకు ఐడెంటిఫై చేస్తుంది. కాకపోతే అసలు దోషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ జోలికి వెళ్ళా. మరి వాళ్ళ జోలికి ఎందుకు సిబిఐ వెళ్ళలేదో ఇప్పుడు ప్రజలు ప్రశ్నించాలి. మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు, హిందూవాదులు వీళ్ళందరూ ప్రశ్నించాలి. అందుకే చంద్రబాబు గారు అన్నారు, ఇదేదో నా సమస్య, పవన్ కళ్యాణ్ గారి సమస్య, లేకపోతే బీజేపీలో ఉన్న సమస్య కాదు, ఇది ప్రతి ఒక్క హిందూకు సంబంధించినటువంటి సమస్య. కాబట్టి ప్రతి ఒక్కరు మీరు ఆలోచించాలి, ఏం జరిగింది అనేది ఆలోచించాలి. మరొకసారి ఇలాంటి తప్పు జరగకుండా తప్పు చేసినటువంటి వాళ్ళని ప్రజాక్షేత్రంలో శిక్షించాలని చెప్పి పిలిపించారు చంద్రబాబు నాయుడు గారు. అంత సీరియస్ సమస్య కాబట్టి. సో కాబట్టి దీన్ని లైట్గా తీసుకోవడానికి లేదు ఈ సమస్యని. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి నెయ్యి కల్తీ చేసి ఆ నెయ్యితోటి తయారు చేసినట్టు లడ్డుని కొన్ని కోట్ల మంది ప్రజలకు తినిపించారు కదా వీళ్ళు. ప్రతిరోజు దాదాపు 70-80 వేల మంది దర్శనానికి వస్తారు కదా, వాళ్ళందరికీ ఇదే లడ్డులు తినిపించారుగా ఆ 4 సంవత్సరాల పాటు. అంటే ఎన్ని కోట్ల మంది తినుంటారు, ఎన్ని కోట్ల మందికి వీళ్ళు నకిలీ
రసాయనాలతో కూడినటువంటి లడ్డుని తినిపించుంటారు. కాబట్టి అది మహా అపరాధం, Okay. మహాపాపం అనేటువంటి విషయాన్ని గమనించి నిజంగా ఎవరు తప్పు చేశారనేది ప్రజలే ఆలోచించాలి. ప్రజాక్షేత్రంలో దీన్ని చర్చకి పెట్టాలి ఖచ్చితంగా. అప్పుడు ఎవరైతే దాన్ని కల్తీ చేశారో వాళ్ళని సమాజమే బహిష్కరించాలి. వాస్తవంగా సమాజమే బహిష్కరించాలి. అందుకే చంద్రబాబు గారు చెప్పారు, ఓకే, మీరే బహిష్కరించి, ఇదేదో నా సమస్య కాదు, లేకపోతే పార్టీల సమస్య కాదు, మీరు తెలుసుకోండి ఏం జరిగిందో. దాని మీద ప్రతి హిందువు రియాక్ట్ కావాల్సిన సమయం అని చెప్పేసి చంద్రబాబు గారు ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. సో అప్రూవర్గా సైంటిస్ట్ మారాడండి. ఒక సైంటిస్టు ఆయనే కదా మొత్తం తయారు చేసింది, రిపోర్ట్స్ ఇచ్చేది ఆయనే కదా, ఆయనే చెప్తున్నారు కదా ఏం జరిగింది అనేది. మరి బోలేబాబా డైరీకి సంబంధించి ఉద్యోగి చెప్తున్నారు కదా ఎలా జరిగింది అనేది. రసాయనాలు సప్లై చేసిన అతను కూడా నేను రసాయనాలు సప్లై చేశాను, ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చాను, ఏమేమి కలిపాను మొత్తం చెప్తున్నాడు కదా. జడ్జిగా చెప్పాడు కదా, ఎవరికో కాదు కదా. ఏసీబీ కోర్టులో జడ్జికే వాంగ్మూలం ఇచ్చారు కదా వీళ్ళు అప్రూవ్డ్గా. మరి ఇంకా ఆ కేసులో ఏం లేదు అని అంటే హిందువుల్ని మోసం చేయటం కదా. సో ఇప్పటికైనా తెలుసుకోవాలి సమాజం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.